హాయ్ అండి. ఈరోజు మా టిఫిన్‌లోకి కర్డ్ రైస్‌ని రెడీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే. మరి హోటల్‌లో తయారు చేసి అందించిన విధంగానే మన ఇంట్లో కూడా ఈ కర్డ్ రైస్‌ని ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేయండి. చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కదా! టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. మార్నింగ్ అప్పుడు టిఫిన్‌కి బదులుగా ఇది తీసుకుంటే కడుపుకు చల్లదనం, అలాగే నిండుదనాన్ని ఇస్తుంది. హెల్త్‌కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ కర్డ్ రైస్‌ని హోటల్ స్టైల్‌లో లాగా తయారు చేసే విధానాన్ని ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాము. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి. ముందుగా ఒక బౌల్స్‌లోకి ముందుగా ఉడికించి తీసుకున్న రైస్‌ని తీసుకున్నాను. చూడండి ఈ రైస్ వచ్చేసి మెత్తగా ఉడికించి తీసుకున్నానండి. అలాగే ఒక కప్పు పెరుగుని తీసుకున్నాను. మరొక ప్లేట్‌లోకి అయితే పోపు దినుసులకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, ఒక 7, 8 జీడిపప్పుల్ని తీసుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీరని తీసుకున్నానండి. కొత్తిమీర అనేది మీ ఆప్షను. ఇప్పుడు ముందుగా తయారు చేసుకునే విధానాన్ని చూసేద్దాము. ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పోపు దినుసులను పక్కన పెట్టేసుకుని ముందుగా మనము అన్నాన్ని మెత్తగానే ముందుగానే ఉడికించి తీసుకున్నాం కదండి. ఈ అన్నంలోకి ఇప్పుడు ఈ పెరుగుని వేసుకుందామండి. దీన్ని కర్డ్ అంటారు కదా! పెరుగుని వేసేసుకుందాము. పెరుగుని ఇలాగ వేసుకుని మనకి ఈ రైస్‌లోకి ఈ రెసిపీ తయారు చేయడానికి మనకి పెరుగు అనేది ఎక్కువ పడుతుందండి. ఈ పెరుగు రెసిపీ తయారు చేయడానికి మనము మామూలుగా రైస్‌లోని పెరుగు వేసుకుంటే కొద్దిగా వేసుకుంటాం కదా! కానీ దీంట్లోని ఫ్రెష్ పెరుగు ఇలాగా అన్నమాట. ఒక కప్పు రైస్ వేసుకోవాలి. ఇలా పెరుగు ఎక్కువ, అలాగే పెరుగు పుల్లగా కాకుండా స్వీట్‌గా ఉన్నది తీసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. చూడండి ఇక్కడ నేను సాల్ట్ వేసుకున్న తర్వాత రైస్‌లోకి పెరుగు అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం అన్నం వండేటప్పుడే ఒక గ్లాస్‌కి మనం మామూలుగా అయితే 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటాం కదా! అలా కాకుండా 3, 3:30 గ్లాసులు నీళ్ళు పోసుకున్నారనుకోండి అన్నము మెత్తగా అవుతది. ఇలా మెత్తగా ఉండడం వల్ల ఈ కర్డ్ రైస్‌కి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ మెత్తగా వండుకున్న ఈ రైస్‌లోకి పెరుగుని ఇలాగ వేసుకొని కలిపేసుకోవాలి అంతా. చూడండి పెరుగు అంతా రైస్‌లో కలిసిపోవాలి. ఇలా చూడండి ఇలా అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనము దీంట్లోకి ఇప్పుడు పోపు దినుసుల్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా! ముందుగానే దాన్నైతే పోపు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకు పెరుగు రైస్ రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని పెరుగు కలుపుకున్న అన్నాన్ని పక్కన పెట్టుకుని ఒక కడాయిని తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి. నూనె ఎక్కువ ఏం పట్టదండి దీంట్లోకి మనం అసలు నూనె ఉపయోగించము. ఎందుకంటే పోపు దినుసులు వేగేటంత వరకే మనకి నూనె అవసరం అవుతుంది. ఇలాగ మనము పోపు దినుసులన్నీ ఫస్ట్ ఎండుమిర్చేసి తర్వాత ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. నూనె వీటెక్కిన తర్వాత ఇలా కొద్దిగా దోరగా వేపించుకుంటే సరిపోతుందండి. మరి మాడిపోయినట్టు కాకుండా ఇలా దోరగా వేపించుకుని అన్నీ కూడా మనము స్టవ్ ఆపేసుకోవాలి. ఇంకా మనము ఇప్పుడు వేసే అసలైన ప్రాసెస్‌ని మీకు చూపిస్తాను. నూనె అస్సలు పడకుండా మనము ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న పెరుగు కలిపిన అన్నంలోకి ఇప్పుడు ఈ పైన పోపులను మాత్రమే పడేటట్టు వేసుకోవాలండి. అలాగే మీరు ఈ ఎండుమిర్చికి బదులుగా మీ దగ్గర పెరుగు మిర్చి ఉంటాయి కదా! మనము ఎండబెట్టుకుంటాము. పెరుగులో వేసి ఎండబెట్టుకుంటాము కదా! ఆ మిర్చి ఉంటే ఆ మిర్చి కూడా వేసుకోవచ్చండి. అంటే కొంతమంది సల్ల మిరపకాయలు అంటారు కదా! ఆటిల్ని ఈ ఎండుమిర్చికి బదులుగా సల్ల మిరపకాయలు వేసుకోండి. నా దగ్గర లేవు కాబట్టి స్కిప్ చేశాను. లేకపోయినా ఏం కాదండి స్కిప్ చేయొచ్చు. ఉంటే మాత్రం వేసుకోండి. వేసుకుంటే మరింత టేస్ట్ పాడేయకుండా మిరపకాయలని మనము చల్ల మిరపకాయలని ఇందులో తింటే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను చూడండి నూనె ఎక్కడ కూడా పడకుండా ఓన్లీ పోపు దినుసులు మాత్రమే వేసుకుంటున్నాను. అలాగే ఇందులోని జీడిపప్పు వేసుకున్నాము కదండి! జీడిపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇలా పోపు దినుసులు మాత్రమే పైన ఇలాగ వేసుకుని పైన గార్నిష్‌కి కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకుంటే కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కదా! అలాగే కొత్తిమీర కూడా మన హెల్త్‌కి మంచిది. వేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా పైన పచ్చిదే వేసుకోవచ్చు. ఇంకా కొత్తిమీర అనేది మీ ఆప్షన్ అండి. ఇంకా ప్లస్ కరివేపాకు తీసుకున్నారు కదా! కరివేపాకు కూడా ఇందులోకి మనం వేపించేసుకున్నామండి. చాలా బాగుంటుంది. చూసారా అంతేనండి. ఎంతో ఈజీగా తయారు చేసుకునే కర్డ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మరి హోటల్ స్టైల్‌లో లాగా మనం కూడా మన ఇంట్లో ఈజీగా తయారు చేసుకున్నాం కదండీ! తయారు చేసుకునే విధానం కూడా 15 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చండి. మొత్తం రైస్ వండిన దగ్గర నుంచి అంతా కూడాని. ఇప్పుడు మనకి మరింత కలర్‌ఫుల్
సారీ అండి. కలర్ఫుల్గా కనిపించాలంటే ఇలా పైన దానిమ్మ గింజలు ఒలిసి వేసుకోండి. ఇప్పుడు మరింత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి బౌల్స్ అనేది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల. మళ్ళీ మనకి దానిమ్మ పండు కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇలా రైస్లో వేసుకుని తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి మార్నింగ్ అప్పుడు టిఫిన్స్కి బదులుగా ఈ రైస్ని తీసుకోండి. ఈ రైస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.